ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే యమునా గారు. నమస్తే అమ్మా. నెగిటివ్ ఎనర్జీ ఇది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. చాలామంది హోప్లెస్ అయిపోతూ ఉంటుంటారు లైఫ్ మీద. కొంతమందికి ఏం చేసినా నిరాశే కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలైతే దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉంటుంటారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలీదు. ఓకే. ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారంటే, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు 5 Sల గురించి ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఎపిసోడ్ చూసే నేను ఇది చేయాలి మీతో అనుకున్నాను. ఓకే. సో ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ నెగిటివిటీ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పుడు నెగిటివిటీ పాజిటివిటీ రెండూ ఉంటాయి. అది మనం ఎలా తీసుకుంటామనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నామంటే డెఫినెట్గా 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ఆ నెగిటివ్గా మాట్లాడచ్చు, చేయొచ్చు. దాన్ని చూసి మనం వెనక అడుగు వేయకూడదు. ఎవరు ఏం చెప్పినా అది దాన్ని మనం పట్టించుకోకుండా మన గోల్ ఏంటి, మనం ఒకటి టార్గెట్ ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ అవ్వడం మాత్రమే మనం ఆలోచించాలి. మంచి ఉంటే తీసుకోండి. బయట వాళ్ళు ఏదైనా మంచి చెప్తే మంచి తీసుకోవాలి. దాంట్లో ఏదైనా మంచి ఉందా, మనకి యూస్ఫుల్గా ఉందా అని తీసుకోవాలి. లేదా కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారంటే మాత్రం దాన్ని వదిలేసుకొని ముందుకు వెళ్ళడమే. సో నెగిటివ్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఈ హోప్ అన్నారు కదా, ఈ హోప్ అనేది ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మన మీద, మన వర్క్ మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరేమనుకున్నా మనకు హోప్ తగ్గదనమాట. సో ఏంటంటే మనం చేసిన వర్క్ కరెక్టా లేదా ముందు మీరు చూసుకోండి. మీరు క్యాపబుల్ అని ముందు చూసుకోండి. మీరు ఆ క్యాపబుల్లా, మీకు అంత టాలెంట్ ఉందా, మీరు దాన్ని రీచ్ అవ్వగలరని ముందు మీరు అన్ని పక్కాగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మీకు హోప్ అనేది వస్తుంది. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకా ఈ నెగిటివిటీ అనేది ఏంటంటే మనం జనరల్గా కొంచెం ఏంటంటే ఇంకొక విషయం కూడా ఒకటి ఉంది. ఏంటంటే వేరే వాళ్ళు చూసి కంపేర్ చేసుకుంటున్నారు. ఈ మధ్య నేను చూసింది, చాలామంది నేను చూసిన దాంట్లో ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు కంపేర్ చేసుకుంటూ మీకు ఏం కావాలో అది సాధించండి. అంతేకాని అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే, జనరేషన్ మీన్స్ ఇప్పుడున్న కాలం ఎలా ఉందంటే ఏదో కావాలి, ఏదో సాధించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రీల్ చూస్తారు. ఆ రీల్ చూసినప్పుడు ఆ రీల్లో ఒక మనిషి ఒక మంచి కాస్ట్యూమ్ వేసుకుని అలా నవ్వుతూ అలా చూస్తూ సరదాగా ఒక రీల్ చేసి ఒక సాంగ్లో పెట్టారనుకోండి. అది చూడగానే మీకు థాట్ ఏం రావాలంటే ఇది బాగుంది, ఇట్స్ ఓకే, అంతే చూడగలగాలి. అసలు చూడకుండా ఉంటే ఇంకా బెటరు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఛాన్స్ చూసారనుకోండి, అంతవరకు చూడాలి. కానీ అదే ఇలాంటి కాస్ట్యూమ్ నా దగ్గర లేదేంటి, అయ్యో మనకెందుకు ఆ లైఫ్ లేదు, అరే నేను ఇలా సాధించలేకపోతున్నాను, నాకు ఇలాంటిది ఏమి దక్కట్లేదు, నేను అందంగా లేను, ఇలాంటి మా మైండ్ నెగిటివిటీ మనం తీసుకోవడం వల్లే మనకు వచ్చి ఇది వస్తుంది అనమాట. మన హోప్ తగ్గిపోతుంది, మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అలా తీసుకోవద్దు. అది నిజంగా వాళ్ళు ఆ కాస్ట్యూమ్ వేసుకున్న రీల్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏళ్ళుందో మనం చూడలేం కదా. హ్యాపీనెస్ ఉన్నది 1 మినిటే, దాని తర్వాత వాళ్ళ లైఫ్ మనం చూడట్లేదు. అది చూసి మనం ఇది చేయకూడదు. సో అది వదిలేసి మీ లైఫ్ ఏంటో మీ కాన్ఫిడెంట్గా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఏమంటారు, వేరే వాళ్ళని చూసి మనం ఇది చేయడం వల్లే మనకు ఎక్కువ స్ట్రెస్, బాధ, కోపం, ద్వేషం అన్నీ ఏర్పడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, మన ఎదుటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. దానికి సైంటిఫిక్ రీజన్ ఏం తెలుసా, మన సెల్స్, మన కణాలు ఉన్నాయి కదా, మన కణాలకి ఎదుటి మనిషిది వేరే వాళ్ళని తెలియదు. ప్రతి ఒక్కటి మీరు అది స్కాన్ చేసి తెలుసుకున్నారు, ఈ విషయం తెలుసుకున్నారు. మన బాడీలో మన సెల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయంటే చాలా హ్యాపీ మూడ్లో ఉంటాయి మంచిగా ఉండేటప్పుడు. మీరు ఎదుటి వాళ్ళని చూసి కొంచెం జలస్ వచ్చినా, కోపం వచ్చినా, మన అలా లేదేంటి అని కొంచెం బాధపడినా మన సెల్స్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. మన సెల్స్ వచ్చేసి ద్వేషించడం స్టార్ట్ చేయగానే మన సెల్స్కి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదేంటి ఎదుటి వాళ్ళని చూసి ఇవిడ ద్వేషిస్తుంది, కోపపడుతుంది, ఇమ్మీడియట్గా స్ట్రెస్ అంతా తీసుకుంటుంది. సో మన సెల్స్కి అంత డేంజర్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరిని అందుకే ప్రేమించాలి అని అంటారు. మీరు అన్నట్టుగానే ఆ ఆరా ఇంట్లో ఆడవాళ్ళకి కనుక ఈ నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ ఆరా ఇంటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అది లేడీస్ అనే కాదు, ఇంట్లో ఎవరున్నా కూడా మీరు ఆ నెగిటివ్గా ఆలోచిస్తూ, నెగిటివ్గా బాధపడుతూ, ఏదో కోల్పోయినట్టు, లేకుంటే అబ్బా ఏంటి ఇలా చేసింది, కష్టాంతా నాకే వచ్చింది, కష్టం అని అంటే మీకు ఆరా బాగుండదు. మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా మీరు యూనివర్స్కి ఒకటే చెప్పుకోవాలి, నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్తో ఉండాలి. థ్యాంక్ యూ, నాకు ఇంత మాత్రం ఉన్నా నాకు లైఫ్ ఇచ్చావు, నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కష్టపడి పని చేసుకోగలుగుతున్నాను, 2 పూట్ల తినడం, భోజనం చేయగలుగుతున్నాను. దీనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆరా అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో అందుకే అంటారు, ఒక ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించకండి అంటారు. ఎందుకంటారంటే ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఏడిస్తే కూడా ఆరా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇంటికి, ఫ్యామిలీకి. ఎందుకంటే తను మొత్తం ఎమోషనల్గా బాండ్ అయి ఉంటుంది ఆ ఫ్యామిలీతో. జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ బాండింగ్. నా పిల్లలు, నా హస్బెండ్, మా ఇది అనేసి ఎక్కువ ఉంటుంది. ఆ బాండింగ్ డిపెండెన్సీ అంత ఉండేటప్పుడు ఆ మనిషి కొంచెం చివుక్కమని ఏడ్చినా కూడా అది యూనివర్స్ నుంచి మీకు డెఫినెట్గా బ్యాడ్ అవుతుంది.
అందుకని ఇంట్లో శాపాలు పెట్టడం, కర్స్ చేయడం, తిట్టడం ఇవన్నీ చేయకూడదు. పిల్లల్ని కూడా మాట కూడా తిట్టకూడదు అంటారు. సో అవంతా యూనివర్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటే, మంచి మాటలు మాట్లాడుతుంటే, ఆరా బాగుండి మన సున్నితంగా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో ముందు మీరు ఫస్ట్ అన్నీ ప్రతి ఒక్క మనిషి పదవి కోసం, డబ్బు కోసం, హోదా కోసం అనే పాకులాడుతూ తన ఏంటో తను కోల్పోతున్నాడు. సో డబ్బు, పదవి, హోదా ఓకే, కానీ అది ఇంపార్టెంట్ కాదు లైఫ్కి. నీ లైఫ్లో ఉన్నది ఒక్కటే. అసలు మనిషి పుట్టిందే దేనికోసం? ఏదో కష్టపడి పని చేసుకో, ఫుడ్ సంపాదించుకో, తిను, హ్యాపీగా నిద్రపో, రెస్ట్ తీసుకో, ఇంతే. 3 విషయాలు. ఈ 3 విషయాల కోసం మనిషి ఇన్ని రకాలుగా తాపత్రయపడిపోతున్నారు. ఈ 3 కరెక్ట్గా చూసుకుంటే, ప్రశాంతంగా ఉంటే, మీకు యూనివర్సే వెతుక్కొని వచ్చి మీకు ఇస్తుంది లైఫ్లో. సో ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే యూనివర్స్ మన దగ్గరికి ఎక్కడైతే కూర్చుని ఉంటాం, మన దగ్గరికి వస్తుందని మనం చెప్తూ ఉంటుంటాం. ఆ పాజిటివ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటారు? ఒక నెగిటివ్ ఆరా ఉండకూడదు, అది ఇంటికి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం ఏడ్చినా, కొంచెం బ్యాడ్గా థింక్ చేసినా ఆ ఆరా ప్రతి మనిషికి లింక్ అయిందని మీరు చెప్తున్నారు. అవును. ఆ సైడ్ నుంచి మనిషి పాజిటివిటీ వైపు టర్న్ అవ్వాలి అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా చూడాలి అంటారు అసలు? యాక్చువల్లీ ఫస్ట్ మనం ఇంట్లో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ముందు పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి. ముందు వాళ్ళ లేడీస్ అనే కాదు, పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలి. అంటే వాళ్ళు తెలియకుండా తప్పు చేసినా, ఏదో చిరాకు ఏదో అన్నా కూడా పాపం పెద్దవాళ్ళని వాళ్ళని ఏమంటారు, క్షమించేంత గొప్ప మీరు కాదు. వాళ్ళని అక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. అలాగే పిల్లలతో బాగుండాలి, సరదాగా ఉండాలి. ఎంత కష్టం ఉన్నా కూడా దాన్ని దిగమింగుకొని నవ్వుతూ ఉండగలగాలి. హ్యాపీనెస్ని పంచాలి. ముందు మనిషి నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే అంటారు మెడిసిన్లో హ్యాపీనెస్ లేదు, హ్యాపీనెస్లో మెడిసిన్స్ ఉంది అంటారు. సో హ్యాపీనెస్సే మీకు మెడిసిన్ అనమాట. సో ఆ హ్యాపీనెస్ ఇస్తూ ఉంటే మీకు తెలుసా, మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ క్యాన్సర్ లాంటివి కూడా జయించవచ్చు. ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా ఉంటే, అంత హ్యాపీగా ఉంటే, అంత మనం హ్యాపీనెస్నే పంచుతుంటే ఇంత చేంజెస్ వస్తున్నాయి. సో అందుకని డిసీజ్ అనేది ఎక్కడా లేదు, మనమే తెచ్చుకుంటున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే మెడిసిన్ కొంతవరకే పనిచేస్తుంది, అదేదో రిలీఫ్ కోసం అంతే. బట్ టోటల్గా మీ బాడీ, మీ సెల్స్ అంతా బాగుండాలంటే ముందు మీరు పాజిటివ్గా ఉంటూ హ్యాపీగా ఉంటే మన బాడీయే హీల్ చేసుకుంటుంది తెలుసా. ఆ పాతకాలంలో అంతా ఎక్కడుండేవాళ్ళు ఇంతమంది డాక్టర్స్? తలనొప్పి వచ్చినా కూడా ఏదో ఒక పట్టు వేసుకుని పడుకుంటూ అది చేస్తే అది వెళ్ళిపోయేది. మన బాడీ హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది, దానికి మనం టైం ఇవ్వాలి. దాన్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. సరిపోతుందిలే, ఏం కాదులే అని ఫ్యామిలీలో చెప్పగలగాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటే దాన్నే ఫ్యామిలీ అనుకుంటున్నారు. అది కాదు ఫ్యామిలీ అంటే. టోటల్గా అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఒకరు అలిగారు, వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరో సమాధానం చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టగలగాలి, భోజనం చేయని తీసుకురాగలగాలి. ఇద్దరే ఉంటే ఈగో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు, ఈగో, ఒకరి మీద ఒకరు ఈగో వచ్చి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో వైఫ్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన ఫ్యామిలీలో కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరు అలిగినా, ఒకరు కోపడినా, ఒక ఇది చేసినా వాళ్ళని సమాధానం పరుస్తూ ప్రశాంతంగా ఉంటే ఏమంటారు, మంచి ఆరా ఉంటుంది ఇంట్లో ఎంత ప్లెజెంట్గా ఉంటే ఆ ఇల్లంతా చాలా మంచిగా ఉంటుంది, ఏదైనా సాధించవచ్చు. ముందు మెయిన్గా ఎదుటి వాళ్ళు చూసి అది నాకు లేదు అని అనుకోది వదిలేసి నాకు అన్నీ ఉన్నాయి, ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకోవాలి. యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఎస్ కరెక్ట్. వండర్ఫుల్ మ్యామ్. చాలా మంది ఆడవాళ్ళకి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకే కాదు, నేను ఆడవాళ్ళకి సపోర్ట్ అని కాదు, అందరికీ టోటల్ ఫ్యామిలీ బాగుంటే అందరూ బాగుంటారు, అందరికీ మంచిది అవుతుంది. ఇంట్లో నెగిటివ్ ఆరా ఉండకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే విధానం అండ్ దాంతోపాటు ఆ కంపారిజన్ మానేసి గ్రాటిట్యూడ్ అనే ఒక ఆయుధాన్ని మాత్రం ఎప్పటికప్పుడు వాడాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.